దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. ఆరవ వచనం నుండి చదువుతున్నా. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుముము, నిక్షేముగా నీవు వారిని కలుసుకొందువని, తప్పక నీ వారినందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని, ముందున్న వాక్య భాగాలను దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. వాక్యము ద్వారా దర్శించండి, మాతో మాట్లాడండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుల స్తోత్రాలు నాయన. ఈ కూడికకు ఇంకా ఎవరైనా రావాల్సిన వారుంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. శబ్ద యంత్రము ద్వారా బయట ఉన్న ప్రజలు జీవము గల మీ మాటలు వినుచుంటుండగా వారి హృదయాలలో కార్యము జరిగించండి. సాతాను చీకటి శక్తులను దూరపరచండి. మీ వెలుగు, మీ మహిమ, మీ ప్రత్యక్షత కనపరచండి. దేవా స్తోత్రములు. మీరు మాతో మాట్లాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము నుండి 7వ వచనం వరకు 7-8 వచనాలు చదువుకున్నాం. సందర్భం ఏమిటంటే, దైవ గ్రంథములో సొంతములకు ఒక న్యాయము, బయటోళ్ళకు ఒక న్యాయం అనేది ఉండదు. దేవునికి సొంతములు బయటోళ్ళ భిన్నాభిప్రాయం ఏముండదు. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు కూడా వీళ్ళు నా సొంతములు, వీళ్ళు బయటోళ్ళు అన్న అభిప్రాయం కలిగి ఉంటే ఆయన దేవుడు కాలేడు. సూర్య చంద్ర నక్షత్రములు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయి. ప్రతి మనుషుణ్ణి బ్రతికించేది దేవుడు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినాము, ప్రార్థనకు వస్తున్నాము, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, భయం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం. వారంలో ఒకరోజు సినిమా చూసినాం, సీరియల్ చూసినాం, ఒకరోజు కొట్లాడినాం, బూతులు మాట్లాడినాం, దేవుడు క్షమిస్తాడులే అని. అంటే దేవుడు అంటేనే భయం లేకుండా జీవించినప్పుడు, ఎవరైతే నిజముగా యేసుక్రీస్తునందు ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన పిల్లలై, విశ్వాసులై, క్రైస్తవులై మందిరానికి వచ్చి ఆయన పట్టీలో, నీతిమంతుల పట్టీలో ఎవరి పేరైతే ఉంటుందో అలాంటి వారు మరలా తెలిసి కూడా, బాహాటముగా తెలిసి కూడా, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే సత్యము, ఇలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు, ఇలా చేస్తే దేవుడు ఒప్పుకోడు అన్న వివేకము, విచక్షణ జ్ఞానము మనుషులకు దేవుడు ఇచ్చిన తర్వాత కూడా తప్పు చేస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. అది గ్రంథంలో రాయబడింది. పొరపాటు చేసిన ఒప్పుకోడు, తప్పు చేసిన ఒప్పుకోడు. దైవ గ్రంథములో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 13వ అధ్యాయం 22వ వచనంలో
దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, నా చిత్తానుసారముగా నడుచుకున్నవాడు అని చెప్పి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు దావీదు గురించి. మరి దావీదు కూడా మానవుడిగా ఉన్నాడు. ఆయన బ్రతికింది 70 ఏళ్ళు. దావీదు లోకంలో బ్రతికినది మొత్తం టోటల్గా 70 ఏళ్ళు. తర్వాత లోకం విడిచిపోయినాడు. అయితే దావీదు యొక్క జీవితంలో కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నా దావీదు జీవితంలో కొన్ని తప్పిదాలు దొర్లినాయి. వాటిని సరిదిద్దుకున్నాడని చెప్పి లేఖనాల్లో రాయబడింది. మానవ జీవితంలో పొరపాట్లు తప్పిదాలు దొర్లితే వాటిని సరిదిద్దుకోవాలి. దేవుడు క్షమించినాడు. అయితే పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు క్షమాపణ ఇస్తాడు నిజమే, కానీ దానికి తగిన పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా భూమి మీదనే పొందాలి. ఎందుకు భూమి మీదనే పొందాలంటే పరలోకం పోయినాక అక్కడ పనిష్మెంట్ ఉండదు. ఆ పనిష్మెంట్ ఎక్కడ పొందాలా? భూమి మీదనే పొందాలా అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ మాటలు ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5-6 వచనాలు చదువుకుంటే అక్కడుంది. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఆ మాటలు రాయబడ్డాయి. పాపము చేస్తే దేవుడు ఒప్పుకోడు అనేది. ఆదాము అవ్వలు పాపం చేసినారు, నేనే కదా సృష్టి చేసుకునేదని చెప్పి తోటలు అట్టనే పెట్టుకున్నాడా? ములాజ్ ఏముంది? ఇద్దరిని పట్టుకొని వచ్చి బయట దొబ్బినాడా లేదా? తోటలో నుండి బయటికి దొబ్బినాడా లేదా? దొబ్బినాడు, అంతే. దొబ్బినంత మాత్రాన ఆయన పిల్లలు కాకుండా పోరు ఆదాము అవ్వలు. మళ్ళా ప్రేమ చూపినాడా లేదా? మళ్ళా ప్రేమ చూపి ఏం చేసినాడు? చెరొకటి ఏం చేసినాడు? చెరొక డ్రెస్ కొనిచ్చినాడు. ఎవరు? దేవుడు. చర్మపు చొక్కాయలు చేయించినాడని గ్రంథంలో రాయబడింది. కాబట్టి దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు దేవుడు తోడుగా ఉన్నంతసేపు ఒక రకంగా ఉన్నాడు, దేవునికి దూరం అయినప్పుడు ఒక రకంగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన అలా ఉంది. గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు ఇది చదువుకున్న ఏమిటంటే పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడం. రాజులు 2వ గ్రంథము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి ఒక క్యాంపస్ స్కూల్ ఉంది. ఆయన దగ్గర ఎలీషాకు ఒక స్కూల్ ఉంది. భయం భక్తి నేర్పడానికి ప్రజలకు అందరినీ చేర్చుకున్నాడు తన దగ్గర. వాళ్ళకు ఉన్నటువంటి ఆ క్యాంపస్ ఇరకటమైంది. అందుకని శిష్యులు పోయి ఎలీషాని అడిగినారు, అయ్యా యోర్దాన్ నదికి పోయి మేము దూరములు నరుక్కొని వచ్చాము, మాకు పర్మిషన్ అని చెప్పి అడిగినారు. దైవజనుడు ఎలీషా పర్మిషన్ ఇచ్చినాడు, సెలవు ఇచ్చినాడు. అందరు తలా ఒక గొడ్డలు తీసుకొని పోయినారు. నిజంగా ఎలీషా శిష్యులు మాలు నరికే వాళ్ళు కాదు. ఆడొచ్చి దైవజనుడు ఏం బోధ చేస్తున్నాడో ఆ బోధ వినేవాళ్ళు. వాళ్ళకు అలవాటు లేదు, మాలు నరికే అలవాటు కూడా లేదు వాళ్ళకు, శిష్యులకు. అయితే ఒక శిష్యుడు ఏం చేసినాడంటే, అయ్యా నువ్వు మాతో కూడా రావాలని చెప్పినాడు. చెప్పిన తర్వాత దైవజనుడు కూడా పోయినాడు. యోర్దాన్ నది దగ్గరికి ఆయన కూడా పోయినాడు. ఆయనకు ఒక కుర్చేసి కూర్చోబెట్టినారు. ఇంక చెట్లు నరకనికి పోయినారు మాన్లు. ఒకడేం చేసినాడంటే చెట్టు నరుకుతా ఉంటే గొడ్డెలు ఊడి యోర్దాన్ నదిలో పడిపోయింది. పరిగెత్తుకొని వచ్చినాడు. పోగొట్టుకునేవాడు పరిగెత్తుకొని వచ్చినాడు దైవజను దగ్గరికి వచ్చి, అయ్యా నా సొంతంది కూడా కాదు ఆ గొడ్డలి, వేరే వాళ్ళను బదులు అడిగి ఇప్పించుకొచ్చుకున్నా, అది నీళ్ళలో పడిపోయింది, మునిగిపోయింది, నా పరిస్థితి తీవ్రంగా ఆందోళనలో ఉన్నానని చెప్పి దైవజనునికి చెప్పినాడు. చెప్పినప్పుడు దైవజనుడు ఏం చేసినాడంటే, ఎక్కడ పడింది చూపి అని అడిగినాడు. ఏ స్థలం మందు పడింది? గొడ్డేలు అన్నాడు. అదో ఈయన్నే పడినది అన్నాడు. దైవజనుడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేస్తానే గొడ్డేలు ఏమైంది? తేలింది. మీకు ఆశ్చర్యం అనిపించదా? నీళ్ళల్లో పడినది ఇనుప ముక్క కానీ రాయి కానీ నీళ్ళల్లో పడితే తేలుతుందా? మునుగుతుందా? మునుగుతుంది.
ఒకసారి పిల్లలు చూడరు, నీళ్ళల్లో మునుగుతారో తేలుతారో. ఒక 5 నిమిషాలు సేపు కొట్టుకొని తర్వాత ఏమవుతారు? మునిగిపోతారు అంతే. కాబట్టి గొడ్డెలు తేలొచ్చునాపా అని కొందరికి అనుమానం రావచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పినాడంటే, ఒక దైవజనుడు, సముద్రాలలో స్టీమర్లు ఉన్నాయా లేదా? సముద్రాల్లో ఓడలు, స్టీమర్లు, పడవలు ఉన్నాయా లేదా? ఒక్కొక్కటి 50 టన్నుల తూకం ఉంటుందంట. 100 టన్నులు, 50 టన్నులు, 200 టన్నులు ఉంటుందంట ఒక్కొక్కటి. ఒక్కొక్క స్టీమర్లో 4000 మంది ఉంటారంట. 4000 మంది, 8 అంతస్తులు ఉంటుందంట ఒక్కొక్క స్టీమరు. అంటే మన గ్రామంలో ఎన్ని వేల మంది ఉన్నారంటే మొత్తం మీద 3000 ఓట్లు ఉన్నాయి అంతే. స్టీమరు ఈ గ్రామం మెయిన్ ఉంటుంది. మరి సముద్రంలో నీళ్ళపైన ఉందే, భూమి మీద ఉందా? మరి మునిగిపోలేదే. అది చెక్కతో చేసినారా? స్టీమర్ దేంతో చేసినారు? మొత్తం ఇనుమే. కానీ నీళ్ళల్లో మునగల తేలలేదా? గొడ్డెలు తేలడం పెద్ద సంగతే? మునిగిపోయిన గొడ్డెలు పైకి రావడం పెద్ద సంగతి ఏమీ కాదు. కాబట్టి ఆ పోగొట్టుకున్న గొడ్డలి తిరిగి మళ్ళీ దొరికిందా దొరకలేదా? అంటే మన జీవితాలలో, కుటుంబ వ్యవస్థలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలని రాయబడింది. అక్కడ దైవజనుడు ఉన్నాడు కాబట్టి దైవజనుని సన్నిధికి వచ్చి నేను పోగొట్టుకున్నాను అంటే దైవజనుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి రప్పించినాడు. మనం ఏం పోగొట్టుకున్నా కానీ అది తిరిగి పొందుకోవాలంటే ఎవరిని అడగాల? మళ్ళా దేవుణ్ణి అడగాల. ప్రభువా, ఫలాంది పోగొట్టుకున్నా అది తిరిగి నాకు రావాలి. డబ్బు పోగొట్టుకున్నా, బంగారం పోగొట్టుకున్నా నిద్రపోతారా? పోగొట్టుకుంటే నిద్రపోతారా? సెల్లు పోగొట్టుకుంటే నిద్రపోతారా? పోరు. మరి వాక్యాన్ని పోగొట్టుకుంటే హ్యాపీగా నిద్ర వచ్చేది, ఏం ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నిన్నొచ్చులే వాక్యం, ఎప్పుడే నిన్నొచ్చులే అనుకుంటా. కొన్నిసార్లు వాక్యం యూట్యూబ్లో చేస్తా అంటే మొన్న ఆదివారం ఏం రాలే, 0 వచ్చింది, ఏం లేదు. నేను ఉందిలే అనుకున్నా, తీరా చూస్తే ఏం లేదు. అంటే సాతానుడు ఏం చేసినాడు? వాక్యాన్ని ఎత్తుకొని పోయినాడు దాంట్లో లేకుండా. విత్తువాని ఉపమానములో యేసుప్రభు చెప్పినాడా లేదా? త్రోవ పక్కన ఉన్న విత్తనాన్ని సాతానుడు ఏం చేసినాడు? ఎత్తుకపోయినాడు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు. శత్రువులలో ఉన్నటువంటి, ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి గొల్యాతును ఏం చేసినాడు? చంపేసినాడు. ఆ రోజు ఎంత ధైర్యమో తెలుసా? సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఇతని మాంసమును ఆకాశ పక్షులకు, అడవి మృగములకు నేను వేసేస్తా అని చెప్పి దావీదు పలికినాడు. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. అప్పుడు దేవునిలో లీనమై ఉన్నాడు, దేవునితో ఏకమై ఉన్నాడు, దేవునితో అనుసంధానం చేయబడి ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. గొల్యాతును ఏం చేసినాడంటే చంపేసినాడు. గొల్యాతును చంపింటే ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ వచ్చింది. సమస్య ఎక్కడొచ్చిందంటే దావీదుకు సమస్య రాలే. గొల్యాతును చంపినందుకు దావీదుకు పెద్ద సమస్య రాలే. ఎందుకు సమస్య రాలేదంటే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సౌలుకు సమస్య వచ్చింది. ఎందుకు సమస్య వచ్చింది సౌలుకంటే, ఎప్పుడైతే గొల్యాతును దావీదు చంపినాడో ప్రజలలో ఒక ముద్ర ఏర్పడింది, ఒక అభిప్రాయం ఏర్పడింది. తర్వాత దైవజనుడు సౌలు రాజు తదనంతరము దావీదే రాజు అవుతాడన్నటువంటిది కూడా వెల్లడైంది. సౌలు తర్వాత రాజు అయ్యేవాడు ఎవరు? దావీదు అన్న సంగతి ప్రజలలో కూడా ఎల్లడైపోయింది. అందుకని సౌలుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? నేను రాజుగా ఉండగానే నా తదనంతరం ఎవరు ఉండాలి? మరలా కుమారుడు ఉండాలి.
యోనాతాను. అదే ఆయన అభిప్రాయం. అన్నీ ఆలోచన చేసినాడు. దావీదును లేపేస్తే సరిపోదు, ఏం సమస్య ఉండదు కదా అని చెప్పి దావీదును లేపేయనికి ప్రయత్నం చేసినాడు. ఎవరు? సౌలు రాజు. ఈ వాక్యాలన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ. అప్పుడు దావీదును చంపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు లోపలకు గుహలు ఉన్నాడు, తన దాసులు ఆయన గుహలు ఉన్నాడు. అదే గుహలకి సౌలు కూడా వచ్చి తన సైనికులతో వచ్చి అదే గుహలో ఆయన నిద్రపోతున్నాడు. అప్పుడు దావీదు దగ్గర ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా నీ దేవుడైన యెహోవా నీ శత్రువును నీ ఎదుటికే తీసుకొని వచ్చినాడు. ఇది మంచి శుభదినము, ఎందుకంటే శత్రువును చంపడానికి మంచి అవకాశం దేవుడే తీసుకొచ్చి నీ ఎదుట పెట్టినాడు, ఇంకా యేసయ్య అని చెప్పి సలహా ఇచ్చినారు దావీదుకు. అప్పుడు దావీదు అన్నాడు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని ముట్టకూడదు, చంపకూడదు అని చెప్పినాడు. జాగ్రత్త, దేవుడు నన్ను పరీక్షించనికే ఆయన తీసుకొచ్చి నా ఎదుట పెట్టినాడు, నేను ముట్టకూడదు, చంపకూడదు అన్నాడు. తర్వాత అక్కడి నుంచి దావీదు తప్పించుకొని పోయినాడు. ఏదేమైనా మొత్తం మీద ఏం చేసినాడంటే ఫిలిష్తీయుల రాజు దగ్గరికి పోయినాడు. ఆకీసు అనే రాజు దగ్గరికి పోయినాడు. గాజా అనే పట్టణములో ఆకీసు అనే రాజు ఉంటే ఆ రాజు దగ్గరికి పోయినాడు. ఎవరు? దావీదు. పోతే దావీదు ఆశ్రయం ఇచ్చినాడు. ఇప్పుడు గొల్యాతును చంపింది ఎవరు? దావీదు. ఇప్పుడు శత్రువుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆశ్రయం ఏర్పాటు చేసుకొని. వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. ఆకీసు రాజుతో ఏమంటున్నాడు అంటే, దావీదు నా ఏలినవాడా అంటున్నాడు. దావీదు ఆకీసు రాజుని ఏమంటున్నాడు? నా ఏలినవాడా అంటున్నాడు. నీ కాళ్ళ దగ్గర పడింటాను అని ఒప్పుకుంటున్నాడు. శత్రువు రాజు దగ్గర నీ కాళ్ళ దగ్గర పడింటా అని ఒప్పుకుంటున్నాడు. నిజంగా ఆకీసు రాజు యొక్క కాళ్ళ దగ్గర పడిండనికైనా దావీదును దేవుడు అభిషేకించింది కాదు కదా. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఎవరి దగ్గర? ఆకీసు రాజు దగ్గర ఉండి దేవుని ప్రజలకు శత్రువుగా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? సౌలు. దావీదుకి ఏలినవాడెవరు? సౌలు. శత్రువులుగా ఉన్నవాడు కాదు, ఏలినవాడు. నువ్వు ఇట్లా చేస్తున్నావా అని చెప్పి దేవుడే ఫిలిష్తీయులకు ప్రేరేపణ కలిగించి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి 5 సర్దారులు బయలుదేరి వచ్చినారు. అప్పుడు గాజాలో ఉన్నటువంటి ఆకీసు రాజు కూడా ఆయన కూడా సైన్యాన్ని దోలుకొని ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. యుద్ధానికి వచ్చేటప్పుడు దావీదు యొక్క పని వాళ్ళు కూడా వచ్చన్నారు. వాక్యంలో ఏమన్నా రాబడిందంటే 30వ అధ్యాయం 3వ వచనంలో ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీసును అడగగా, అతడు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ ఉండిన ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియూ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో నేను. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నువ్వు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును? మన వారి తలను ఛేదించి తీసుకొని పోడు చేతనే కదా తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయిచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. వాళ్ళు అన్నారు, మిగిలిన 4 సర్దార్లు అన్నారు, ఈ దావీదు మనతో రాకూడదు, అతను ఎన్నికి పంపించేసేయి అని చెప్పినారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫిలిష్తీయులను చంపిన వాడెవరు? దావీదు. ఫిలిష్తీయుల దగ్గర పోయి చేరినది ఎవరు? దావీదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చంపుతాను, మీరు నన్ను వదలకపోతే ఒకసారి చూడండి అంటున్నాడు.
చూడండి అంటే అన్నాడు. నాయన నాకైతే ఇష్టమే నేను యుద్ధానికి దొరకపోని, కానీ మా వాళ్ళకు నచ్చలేదు, కాబట్టి నువ్వు ఇంటికి పోదురా అని చెప్పి దావీదును పంపించినాడు ఆకీషరాజు. అప్పుడు ఏమంటాడంటే, నా ఏళ్ళవాడా, నీ దగ్గర ఉన్న నాటి నుండి నీకేమైనా కీడు నష్టం నేను చేసినానంటే చేయలేదు. చాలా యథార్థంగా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, నాకైతే ఇష్టమే, కానీ మా వాళ్ళకి ఇష్టం లేదు అన్నారు. ఆడేమవుతుందంటే, దావీదు వీళ్ళని తీసుకొని పోయి సౌలు రాజుకు అప్పగిస్తే ఏమవుతుంది? అప్పుడు ఒక దిక్కు సౌలు ఫిలిస్తీన్లు చంపేచ్చాడు, ఒక దిక్కు దావీదు చంపేచ్చాడు. మధ్యన ఇరుక్కపోతారు ఎవరు? ఫిలిస్తీన్లు. దావీదు సైన్యం ఉంది, అక్కడ సౌలు సైన్యం ఉంది, మధ్యన ఫిలిస్తీన్లు ఉన్నారనుకో, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు తరిమినారంటే ఏమవుతారు? ఓడిపోతారు. కాబట్టి అప్పుడంటే ఉన్నాడు, నా ఏళ్ళవాడ ఎందుకు నన్ను ఇంటికి పంపుతున్నావు అన్నాడు. లేదా వాళ్ళు ఒప్పుకోలేదు, పోదురా అన్నాడు. సరే వచ్చినాడు. 30వ అధ్యాయంలో తిరిగి వచ్చేసరికి సిగ్లక్ అనే పట్టణంలో 600 మంది ఉన్నారు మొత్తం టోటల్ ఇల్లు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పశువులు, వాళ్ళ ఒంటెలు, గొర్రెల మందలు సమస్తము సిగ్లక్ పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్న 600 మంది మొత్తం సిగ్లక్ పట్టణానికి వచ్చేలకు అది మొత్తం కాల్చి మొత్తం పొగలేసింది. ఏమి లేదు ఆడ, ఏమి లేదు, మొత్తం శూన్యం. అప్పుడు నిన్ను నమ్ముకొని వచ్చినాం మేమందరం 600 మందిమి, మా భార్యలు లేరు, మా పిల్లలు లేరు, మా పశువులు లేవు, మా మందలు లేవు, ఏమి లేవు, మొత్తం పోగొట్టుకున్నాము, నిన్ను నమ్ముకొని వచ్చి నువ్వు బ్రతికి ఏం లాభము అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని తల ఒక రాయేసి చంపుదాం చెప్పని చెప్పి తీర్మానం చేసుకున్నారు. అప్పుడు దావీదు మనోవ్యాకులమునుంది అని రాయబడింది. నేను ఎందుకు దేవునికి దూరమైనాను? అట్లా సౌలు దగ్గరికి వాకపోతే ఇక్కడ ఆకీషరాజు వద్దని, అట్లా సౌలు వద్దని, ఇప్పుడు మధ్యన ఇరుకపోయి ఉన్న వాళ్ళను కూడా పోగొట్టుకున్నా. దీని అర్థం ఏంటంటే, దేవునికి దావీదు దూరమైనందుకు వాళ్ళు ఏమైనారు? చెరలేకపోయినారు. అది కారణం. మనం ఎప్పుడే కానీ దేవునికి దూరము కాకూడదు. ఆ మాట అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలోని తీగలు. తీగలు ద్రాక్షావల్లికి అంటు పెట్టుకొని ఉంటే తప్ప మీరు ఫలించరు అన్నాడు. మీరు నాలో నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి దేవునికి వేరుగా ఉండి శత్రువుల రాజు దగ్గరికి పోయి తలదాల్చుకొని నీ పాదదాసున్నాయా నేనని చెప్పి అక్కడ దావీదు ఉండి దేవుణ్ణి విడిచిపెట్టి దూరమైనాడు దేవునికి. అందుకని ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడు అంటా ఉన్నాడు 6వ వచనంలో, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. అక్కడ యాజకుని యొక్క కుమారుడు అబ్యాతారుని అడిగి, అయ్యా ఏ పోదు దాపో, నేను దేవుని దగ్గర విచారణ చేస్తా అన్నాడు. దేవుని దగ్గర విచారణ చేస్తే ఇన్ని రోజులు వాని దగ్గర ఉండి ఆకీసు గాని దగ్గర మళ్ళీ వచ్చి నా దగ్గర విచారణ చేస్తాను, నా బుద్ధి లేనడా అని చెప్పి దేవుడు కోపపల్లె. నా యుద్ధకు వచ్చువానని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దావీదు 2-3 ఏళ్ళు దేవునికి దూరమైనాడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, పాటలు లేవు, ఏమి లేవు. దొంగల లెక్క పట్టణాల మీద, గ్రామాల మీద దోపిడీ చేయడము, తీవ్రవాదుల లెక్క తీసుకొచ్చుకోవడం, తినడం, ఇదే పని అయినారు వీళ్ళు. ఈ పొద్దు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి, నాయన నా ప్రజలను నేను దక్కించుకుంటానా లేదంటే దేవుడు అన్నాడు, ఖచ్చితంగా పో, నీ ప్రజలు దక్కించుకుంటావు పో అన్నాడు. ఆయన ఆ విధంగా దేవుడు చెప్తానే వెంటనే బయలుదేరుతా ఉంటే దారిలో ఒకడు పడిపోయినాడు. ఒక ఐగుప్తీయుడు 3 రోజులైంది వాడు పడిపోయి అక్కడ కాయలా వచ్చి, వానికి అన్నం నీళ్ళు లేవు. దావీదు పోతున్నాగానే ఎవడో కనపడుతున్నాడు తిన్నాడా అని అప్పుడు దయ కలిగింది దావీదుకు కూడా, వాని పట్ల దయ కలిగింది. ఆగినాడు. ఎవరినైనా ఎక్కడి నుండి వచ్చినావు? ఎవరినైనా ఇదంతా కాల్చినదంటే మేమే అన్నాడు. వాడు బాగానే చెప్పినాడు ధైర్యంగా, మేమే కాల్చేసింది మొత్తము, మా వాళ్ళంతా నేను బాగలేనని చెప్పి, నాకు దెబ్బలు తగిలే అని చెప్పి నన్ను నిన్ను వేసిపోయినారు ఇంకా అని అన్నాడు. మరి దారి చూపించావా అంటే, నన్ను చంపనంటే దారి చూపించా అన్నాడు అమాలేకీయుడు. ఆ మనుషుడు అన్నాడు ఐగుప్తీయుడు. అప్పుడు నేను దారి చూపించపా అని చెప్పినాడు. చెప్తానే దారి చూపించినాడు. అందరినీ ఏమీ నష్టపోకుండా సమస్తాన్ని తీసుకొచ్చుకున్నాడని రాయబడింది.
పోగొట్టుకునేదంతా తిరిగి మళ్ళా సంపాదించుకున్నాడు. పోగొట్టుకునేదాన్ని తిరిగి సంపాదించుకున్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. తర్వాత దావీదు యొక్క జీవితంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో అభినాదాబు ఇంటి దగ్గర మందసం ఉంది, దేవుని మందసం. ఆ మందసాన్ని తీసుకొచ్చుకొని తాను ఏర్పాటు చేసినటువంటి యెరూషలేము పట్టణములో ఆ మందసాన్ని పెట్టాలని ఆలోచన చేసినాడు దావీదు. తన దగ్గర ఉన్నటువంటి సహస్రాధిపతులకు, శతాధిపతులకు, సామంతులకు, పెద్దలకు, ముఖ్యులకు అందరికీ ఇష్టమే. తీసుకొద్దాం పారి మందసాన్ని, ఎక్కడనే ఎందుకు ఉండాలా, యెరూషలేము పట్టణంలో ఉండాలా దేవుని మందసం అని చెప్పి తీసుకురానికి పోయినారు. పోయేటప్పుడు ఏం చేసినారంటే కొత్తది ఎడ్ల బండి తీసుకొని పోయినారు. ఎడ్ల బండిని ఒకడు అన్నదమ్ములు ఇద్దరు తోలుతా ఉన్నారు. అందులో ఉజ్జా అనేవాడు ఏం చేసినాడంటే, ఇప్పుడు ఉన్నట్లు సిమెంట్ రోడ్లు లేవు, అప్పుడు అంతా మట్టి రోడ్లు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. కొత్త బండి మీద మందసం తీసుకొని పోతా ఉంటే ఒక ఎద్దు కాలు జారింది. కాలు జారితేనే మందసం కింద పడుతుందేమో అని చెప్పి ఒక ఉజ్జా అనేవాడు ఏం చేసినాడు, చెయ్యి అడ్డపెట్టినాడు. చెయ్యి అడ్డపెడితే దేవుడు ఏం చేసినాడు, ఆ స్థలంలోనే దేవుడు మొత్తినందున అతడు చనిపోయినాడు. దావీదుకు భయము కలిగానని రాయబడింది. అతడు చచ్చిపోతానే దావీదుకు ఏం కలిగింది, భయం కలిగింది. మరి మందసం తెచ్చామని ఆలోచన చేసింది నేను. మందసం తీసుకురావడము, యెరూషలేము పట్టణంలో పెట్టడము అది మంచిదా కాదంటే మంచిదే. మందసం తీసుకురావడం మంచిదే, కానీ తీసుకొచ్చే విధానము అది కాదు. మందసాన్ని తీసుకొచ్చే విధానము అది కాదన్నమాట. ఎవరి విధానాన్ని పాటించినాడు, ఫిలిస్తీన్ల విధానాన్ని పాటించినాడు. ఫిలిస్తీన్లు ఏం చేసినారు, కొత్తది ఎడ్ల బండి తయారు చేసి పాలిచ్చే 2 ఆవులను బండికి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి బెస్తమేసి మార్గమున దాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ బండి మీద మందసం వచ్చింది. అది గమనించి ఇదేదో బాగుందే కొత్త పద్ధతి, ఎడ్ల బండి మీద తీసుకొచ్చే బాగుంటుందని చెప్పి దావీదు అది ఫాలో అయినాడు. కానీ మందసాన్ని ఎవరు మోయాలి? 15వ అధ్యాయము 2వ వచనములో రాయబడింది, లేవీయులు మందసం మోయవలను, కాహతు కుమారులకు ఆ బాధ్యత అప్పగించినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. మందసాన్ని లేవీయులు, యాజకులు మోయాలి, కొత్త ఎడ్ల బండి మీద కాదు. ఆ పద్ధతి తర్వాత తెలుసుకొని నేను పొరపాటు చేసినానే, ఇది కాదు పద్ధతి అని చెప్పి రెండోసారి సరి చేసుకొని రెండోసారి మరలా ఆ మందసము గిట్టియుడైనటువంటి ఒదేదేము ఇంటి దగ్గర 3 నెలలు ఉండినప్పుడు ఆ ఒదేదేమును దేవుడు ఏం చేసినాడు, ఆశీర్వదించినాడు. పొలములనేమి, ఇంటిలనేమి, సమస్తమును ఆశీర్వదించినాడు. ఇప్పుడు మా బుద్ధి వచ్చింది. ఇప్పుడు లేవీయులను, యాజకులను ఏర్పాటు చేసి కహాతు సంతతి వారిని తీసుకొని వచ్చి, పాటలు పాడేవారిని, తాళములు వాయించేవారిని తీసుకొని వచ్చి మందసాన్ని మనుషులు మోసుకొని వస్తూ ఉంటే సంబరముతో తీసుకొని వచ్చి మరి మందసానికి ఏర్పాటు చేసిన స్థలములో తీసుకొని వచ్చి ఉంచినారు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రసంగి 5:1, నీ దేవుడైన యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అన్నాడు. వాక్యం చెప్పమని గురించి తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము అన్నాడు. గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి ఎలా మందసాన్ని మోయాలనో దేవుడు ముందుగా చెప్పినాడు. మందసం అంటే ఇట్లా మోయాలని. ఇట్లాగా నువ్వు చెప్పినట్టు ఎందుకు మొత్తం మేము చెప్పినట్టు చేస్తామంటే ఏం జరుగుతుంది? అక్కడ వినాశనం అని రాయబడింది. వినాశనం. ఫేరెజు ఉజ్జా అని పెట్టినాడు ఆ స్థలానికి. ఉజ్జా చనిపోయిన కాడ దేవుడు మొత్తినాడని చెప్పి భయపడినాడు దావీదు. తర్వాత కరెక్ట్ పద్ధతిలో వచ్చినాడు, మందసాన్ని పెట్టినాడు, దేవుడు కూడా ఇష్టపడినాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. తర్వాత సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధము చేయించు ఉండగా
రాజులు యుద్ధము చేయుచుండగా రాజు దగ్గరుండి సైన్యాన్ని వ్యూహపరిచి ఆ సైన్యాధిపతులను అందరిని ఏర్పాటు చేసి ఇతడు యుద్ధములు ఉండాల్సింది పోయి ఇంటికి వచ్చి మట్టసంగా నిద్రపోతా ఉన్నాడు. దావీదు నిద్రపోతా ఉన్నాడు. చెప్పేవాళ్ళు చెప్తే భలే గమ్మత్తుగా ఉంటుంది ఆ సంఘటన, ఆ సన్నివేశం. మనోడు వేడి బజ్జీలు తిన్నాడంట నిద్రపోయే ముందు. తిని నిద్రపోయినాడు. 4 గంటలప్పుడు లేచినాడు. లేస్తే సౌందర్యవంతురాలైనటువంటి ఒక చిన్నది స్నానము చేయించుండగా చూసినాడు. చూడడం తప్పు కాదు, మాటికి చూడడం తప్పు అన్నాడు. అదే పనిగా చూడడం తప్పు అన్నాడు. దావీదు చూసినాడు. చూడడమే కాకుండా పని వాళ్ళకి చెప్పినాడు, ఇంటికి రప్పించినాడు. ఆమెతో పాపం చేసినాడు. పాపం చేసి ఇక పో అన్నాడు. స్నానం చేసి ఇంటికి పో అన్నాడు. నా పని అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంక ఇంటికి పో అన్నాడు. ఎవడు చూడలేదు, మూడో వానికి కంటికి తెలియదని చెప్పి మెదలగా కాకుండా ఉన్నాడు. 3 నెలలు ఉన్నాక మళ్ళీ వచ్చింది. ఏం మళ్ళీ వచ్చినావు? ఏం లేదయ్యా, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. నీ మొగుని పేరు ఏం పేరు? ఉరియా. ఏం చేస్తుంటాడు? యుద్ధములు ఉంటాడు. పిల్లంపరి అన్ని పిల్లంపినారు. ఏమిరా, ఎన్ని నెలలు అయింది ఇంటికి పోక? 6 నెలలు అయింది. మరి ఈ పొద్దు ఇంటికి పో నువ్వు. అయ్యా నేను ఇంటికి పోనీకి కాదయ్యా, ప్రజలంతా యుద్ధములు ఉన్నారు. నేను మిలిటరీ సైనికుని. ఇంటికి పోయి నిద్రపోనికి భార్యతో ఉండడానికి ఇది సమయము కాదు అని చెప్పి తెగేసి చెప్పినాడు. నువ్వు ఇట్లుండావా అని చెప్పి 4-5 కోటర శిష్యాలు తీసుకొచ్చి పెగ్గు మీద పెగ్గు తాపినాడంట. ఎవరికి? ఉరియాకు. తాపి ఇంక పోదురారా అన్నాడంట ఇంటికి. వాడు పోకుండా ఆన్నే రాజు ఇంటి దగ్గరనే అరుగుమిన అనుకుని నిద్రపోయినాడు. ఇది పెద్ద పెన్ అవుతుందా, ఇది ఎట్లా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒక చీటు రాయించి ఉరియాకు చేతిలో పెట్టి ఈ చీటు తీసుకుపోయి ఉత్తరం తీసుకుపోయి సైన్యాధిపతి అయిన యవాబుకి అని పంపించినాడు. యవాబు ఏం చేసినాడంటే ఫుల్గా దాపి ఉరియాకు యుద్ధం మోపుగా జరిగే కాడ ముందు మాన పెట్టినాడు తాగుడుపోతుంది. తాపి ఇల్లే. ఇదంతా పైన ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? చూచన్నాడు, అంతా చూచన్నాడు. వీళ్ళు అనుకున్నారు ఎవరు చూడలేదులే, మేము చేసిన రహస్యమైన పనులు దేవునికి తెలియదు, మాకు ఎవరికి తెలియదు, అందరి కళ్ళు కప్పేసినాము, ఇంకేం లేదని చెప్పి నేను యథార్థవంతుని సత్యవంతుని అన్నట్టు తనకు తానే సర్టిఫై చేసుకొని మెదల కాకుండా ఉన్నాడు. నువ్వు ఇట్లున్నావా అని చెప్పి 12వ అధ్యాయంలో దైవజనుడైన నాతాను పంపినాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. వచ్చి ఒక కథ చెప్పినాడు, ఉపమానం చెప్పినాడు. ఉపమానం చెప్తానే అర్థమైంది దావీదుకు. అర్థమయ్యి నా రాజ్యములు ఇలాంటి వాడు ఎవడున్నాడా, ఇది మంచి పద్ధతి కాదు, ఎవడు దుష్కారం చేసిన వాడు ఆ మనుషుడు మరణానికి పాత్రుడు, ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పి ప్రగల్భాలు పలికినాడు. రౌద్రుడైనాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తానే నా రాజ్యములు ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి రౌద్రుడైనాడు. తప్పు చేసినాడే ఎగిరెగిరేది. ఇది తెలుసా? ఏమి లేని ఇచ్చారు ఏమైతుంటుంది? ఎగురుతుంటుంది. అన్ని ఉండేది ఏం కాదు. డబ్బులున్నాడు కొట్లాడకపోడు, ఏం పోడు, మెదల కాకుండా ఉంటాడు. డబ్బులు రారా చూసుకుందామంటే అంటాడు. వాడు ఉండే ఒకటి ఊడిపోయిన ఒకటి. వాడేం పెద్ద పట్టించుకోడు. నేను జైలుకి పోయినా ఆడ అన్నం పెడతాడు నాకు అంటాడు. అందుకే కదా లోకం ఇట్లయితుండేది. కాబట్టి నాతాను ప్రవక్త వచ్చి ఎవరో కాదయా మనుషుడు నీవే అన్నాడు. అంటాడు నాతాను పాదాల మీద పన్నాడు. బుద్ధి లేనాడు, నా పాదాల మీద పడితే ఏమొచ్చాది, దేవుని పాదాలు పట్టుకపో అన్నాడు. పోయి అప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు దేవుని పాదాలు? దావీదు. అప్పుడు పశ్చాత్తాపపడి క్షమించు నాయన, నా పాపాలు క్షమించని చెప్పి 51వ కీర్తన రాసినాడు. దేవా నాకు శుద్ధ హృదయము కలగజేయము, నా పాపమును నిక్షోభతో కడుగుము, విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయవు, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అని చెప్పి 51వ కీర్తన రాసినాడు. దేవుడు వచ్చి జోక్యం చేసుకొని ఎంటర్ అయ్యి చెవు పట్టుకొని నడిపించేదాకా తీసుకొచ్చుకొచ్చున్నాం మనం సమస్యను. కాబట్టి ఇలాంటి సమస్య తెచ్చుకున్నాడు. తర్వాత బస్తబే అనటమే మగ పిల్లవాడిని ప్రసవించింది. తండ్రి ఎవరు ఆ పిల్లవానికి? దావీదే. దావీదు 7 దినాలు ఉపవాసం ఉండి
నా దేవా నా ప్రభా పిల్లాన్ని ఎట్టునో కట్ట బతికినాయనా అంటున్నాడు. బతికినాయన అంటున్నాడు. మామూలుగా గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆ దావీదు తర్వాత జ్యేష్ఠ కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు రాజు కావాలి. కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దూరమైనందుకు లేనిపోయింది అంతా కొనుక్కొచ్చుకున్నాడు సమస్య. ఎవరు? దావీదు. ఇప్పుడు ఏం చేసినాడంటే ఆ బత్షెబ పుట్టిన కుమారుని దేవుడు ఏం చేసినాడు? మొత్తినందున పిల్లవాడేమైనాడు? చనిపోయినాడు. ఇప్పుడు వాస్తవంగా రాజు కదా ఆయన. 7 రోజులు ఉపవాసం ఉండి భూమి మీద ఇంట్లో పండుకొని నేల సాగిల పడి దేవా పిల్లోని కాపాడినాయన బతికినాయన అని పట్టినాడు. దేవుడు బతికేలే తీసేసినాక అంటాడు, నేను వాని దగ్గరికి పోవాలి కానీ వాడు నా దగ్గరికి రాడు అని చెప్పి అన్నంది అపర్రా కాంచిన నీళ్ళు పెట్టండి. స్నానం చేసినాడు, తైలం పుచ్చుకున్నాడు, ఉతికిన వస్త్రాలు ధరించుకొని భోజనం చేస్తున్నాడు. ఇదేందిరా ఇన్ని రోజులు భంగమైపోయిన లెక్కండి, ఇప్పుడు అంత లెక్క ఇంత మార్పు వచ్చా అంటే మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? పిల్లల్ని ఏమన్నా బతికిచ్చాడేమని అట్లాంటి ఇంకా దేవుడు తీసేసినాక నేనెందుకు ఉండాలి ఇప్పుడు అని చెప్పి భోజనం తెమ్మని చెప్పినాడని చెప్పి వాక్యంలో రాయబడింది. వాళ్ళు గుసగుసలాడుతున్నారు కిటికీ దగ్గర. ఏమిరా అట్లా మాట్లాడుతున్నారంటే ఏమో అంటాడు. ఏదో చెప్పారు. అదే పిల్లోడు పోయినాడు, చనిపోయినాడు. అట్లనా? మరి దీన్ని చెప్పి నీకు ఎందుకు అంత భయపడుతున్నారు? పిల్లోని కోసమే కదా వారం రోజులు ఉపవాసం ఉండేది. ఒకవేళ పిల్లోడు చనిపోయినంటే నువ్వు మమ్మల్ని చంపుతావు, అందుకని భయంతో మేము ఎట్లా అన్నామని చెప్పినారు. తర్వాత ఆమె కలిగిన కుమారుడు తర్వాత రెండో వాడెవరు? సొలొమోను. మరి ఆయనను రాజుగా చేయాల్సి వచ్చింది. సొలొమోను రాజుగా చేయాల్సి వచ్చిందని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఎన్ని అయినాయి తప్పిదాలు? దావీదు జీవితంలో జరిగిన తప్పిదాలు పోగొట్టుకునేటి మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ పొందుకున్నాడు. మందసం దగ్గర పొరపాటు చేసినాడు, ఒక మనిషి చనిపోయినాడు ఉజ్జా. ఇక్కడ కూడా రాజులు యుద్ధం చేసే కాలంలో వసంతకాలంలో ఇంటి దగ్గరుండి ఆడ పొరపాటు చేసినాడు. అక్కడ కూడా ఆయనకు పుట్టిన కుమారుడు ఏమైనాడు? చనిపోయినాడు. 2 తర్వాత ఆడ 30వ అధ్యాయంలో సిగ్లగు పట్టణంలో అందరినీ పోగొట్టుకున్నాడు. ఆడే మరణం లేదు. ఈడ 2 సార్లు మరణాలు సంభవించాయి. 4వది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో అంత ఆర్తేడిన తర్వాత స్థిరపడిన తర్వాత మొత్తము సమకూరిన తర్వాత ఆయనకు లేనిపోని ఆలోచనలు వచ్చినాయి. ఎవరికి? అప్పుడు ఆయన వయసు 52 సంవత్సరాలు, 52-55 సంవత్సరాలు దావీదు వయసు. ఏం చేసినాడంటే దేవునితో నాకేం పని ఉంది, ఇప్పుడు నాకేం పని ఉంది దేవునితో? ఒరే బాబు కరా చెప్పయ్యా, మన సైన్యం ఎంత ఉంది? మొత్తము రథాలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఎంత ఉంది, బాణాలు వేసేటోళ్ళు ఎంతమంది, రథం మీద యుద్ధం చేసేటోళ్ళు ఎంతమంది, కాల్బలం ఎంత ఉంది, మొత్తం లెక్క పెట్టిపోయినాడు. అయ్యగారు ఈ ఆలోచన మీకెందుకు వచ్చింది? మనం దేవుని మీద కదా ఆధారపడినది అన్నాడు. బాబు నేను రాజుని చెప్పిన పని చేయన్నాడు. నోరు మూసుకొని పోయి మొత్తము దాను మొదలుకొని బెయేర్షెబ వరకు యవాబు మొత్తం తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చి లెక్క చెప్పినాడు. ఎవరికి? దావీదు. ఇది దేవునికి ఇష్టం లేదు. అంటే నువ్వు నన్ను వదిలిపెట్టి నా మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారంగా జీవించడానికి నాకు సైన్యం ఉంది, మంది ఉన్నారు, మార్బలం ఉన్నామని విర్రవీగనికుండా నువ్వు నన్ను వదిలిపెడుతున్నావు. నువ్వు నీ మీద ఏదో ఆశ పెట్టుకుంటే, ఏదో నా నమ్మకాన్ని ఒమ్ము చేయమని నేను అనుకుంటుంటే నువ్వు ఇట్లా ప్రవర్తించన్నా అని చెప్పి దేవుడు ఏం చేసినాడంటే గాదు అనే ప్రవక్తను పంపినాడు దావీదు దగ్గరికి. ఇప్పుడు దావీదు వచ్చినాడు. దావీదు దగ్గరికి గాదు అనే ప్రవక్త వచ్చినాడు. అయ్యగారు కూర్చోండి, వందనాలయ, ప్రైజ్ ది లార్డ్ అన్నీ చెప్తున్నాడు. మంచిది, ఇవన్నీ తర్వాత వచ్చిన పని చెప్తాను నేను అన్నాడు. దేవుడు 3 ఆప్షన్లు చెప్పినాడు అన్నాడు. ఏం చెప్పినాడు? స్వామి చెప్పు అన్నాడు. ఏం లేదు స్వామి, 3 సంవత్సరాలు నీ రాజ్యంలో కరువు రావడానికి ఒప్పుకుంటావా అన్నాడు. తర్వాత 3 నెలలు నీ శత్రువులు ఎదుట వెనకకు పరిగెత్తుతావా అన్నాడు. లేదా 3 రోజులు తెగులు రావడానికి ఒప్పుకుంటావా అన్నాడు. నన్ను పంపిన వానికి నేను చెప్పాలా, తొందరగా నీ నిర్ణయం చెప్పు అన్నాడు దావీదును.
3 ఏళ్ళు కరువు ఒప్పుకుంటావా? 3 నెలలు శత్రువులు ఎదుట ఎన్నికి పారిపోవడానికి ఒప్పుకుంటావా? 3 రోజులు తెగులు రానికి ఒప్పుకుంటావా అన్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నేను అక్కడిక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పడేదానికంటే దేవుని దగ్గర పడడమే మేలు కదా, కాబట్టి స్వామి నీ ఇష్టం ఏదన్నా చేయంగా అన్నాడు. అంటానే మొదటి రోజే ఎన్ని వేల మంది చనిపోయినారు తెలిసిన? 70,000 మంది చనిపోయినారు. 24వ అధ్యాయం 15వ వచనములో, ఆ దినం యెహోవా దూత యెరూషలేము పట్టణం మీద నాశనము చేయి దూత మరణ సంహారకుడు వచ్చినాడు. 70,000 మందిని తెగుల ద్వారా మొత్తినాడు. మొత్తితే దావీదు ప్రాణం కొట్టుకుంటుంది, వణుకు తీసుకునేది. ఎవరికి? దావీదుకు. వచ్చి ఆయన అంటా ఉన్నాడు, ప్రభువా పాపం చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేను, గొర్రెల వంటి వీరేమి చేసినారు అంటున్నాడు. చూస్తారా మాట? 17వ వచనం, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పి, ఇప్పుడు ఉజ్జా మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉజ్జా అంటేనే చనిపోయినాడు ఒకటి. రెండోది పాపాన్ని కప్పిపెట్టడానికి సకల ప్రయత్నాలు చేసినప్పుడు దానివల్ల పుట్టిన దావీదు కుమారుడు ఏమైనాడు? చనిపోయినాడు. ఇప్పుడు జనసంఖ్య సైన్యాన్ని లెక్క చేసినప్పుడు ఇప్పుడు ఎన్ని వేల మంది చనిపోయినారు? 70,000 మంది చనిపోయినారు. దీనికల్లా కారకుడు ఎవరు? దావీదే. ఇప్పుడు గాదు ప్రవక్త దగ్గరికి పోయి, అయ్యా దీన్ని ఎట్టున కట్ట పరిష్కారం చేయి స్వామి అని చెప్పి కాళ్ళ వెళ్ళబన్నాడు దేవుని దగ్గర. ఎవరు? దావీదు. అప్పుడు అన్నాడు, దేవుడు మనసు మార్చుకొని నాశనం చేసే దూతకు చెప్పినాడు, ఇంకా కత్తి ఆపు, తెగులు ఆపు అన్నాడు. ఆపినాడు. ఏ స్థలమందైతే యెహోవా దూత తెగులు ఆగిపోయిందో నిలిచిపోయిందో ఆ స్థలము వర్ణాను కళ్ళము. ఎవరి కళ్ళం అది? వర్ణాను కళ్ళము. మరి ఆ కళ్ళము ఏమిటంటే, ఆ కళ్ళం ఏమిటంటే అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో మొరియా పర్వతాలలో నేను చూపించే ఒక పర్వతం మీద నీ కుమారుడైన ఇసాకును బలి అర్పించు అన్నటువంటి స్థలమే వర్ణాను కళ్ళం. అబ్రహాము కాలములో మొరియా పర్వతములలో ఒక పర్వతం అని రాయబడింది. తర్వాత ఇప్పుడు దావీదు కాలానికి వచ్చేసరికి అది ఏమైపోయిందంటే కళ్ళం అయిపోయింది. ఆ ప్లేస్ ఇసాకును బలిగా అర్పించిన స్థలం ఏమైంది? కళ్ళమైంది. ఆ కళ్ళములో యెహోవా దూత నిలిచిపోయినాడు, ఇక్కడ బలిపీఠం కట్టు అని చెప్పినాడు. అప్పుడు వర్ణాను దగ్గరికి పోయి, అయ్యా ఈ స్థలం నాకు కావాలి అంటే, అప్పుడు ఒక మాట ఏం రాబడిందంటే, తీసుకొనేను 24వ వచనం, రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరణవుతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనేను అని రాయబడింది. 50 తులాల వెండికి కొన్నాడంట. ఎవరు? దావీదు. ఎందుకు ఈ వాక్యాలు రాయబడినాయంటే, కళ్ళము అంటానే మీకేమర్థమవుతుంది? కళ్ళం అంటే సంతోషంగా ఉంటుంది ఉండదా? ఇప్పుడు పొలంలో చేను కోసినాక ఇంతకుముందు కళ్ళం చేయబోతండ్రి కొందరు. కళ్ళం చేస్తారా చేయరా? అంటే పడిగేసుకునేది, ఒడ్లు కొట్టేది, దాన్ని కళ్ళం అంటారు. ఒరిగడ్డి వామి వేసేదాన్ని కూడా ఏమంటున్నాము? కళ్ళం అంటున్నాము. అంటున్నామా లేదా? కళ్ళం స్థలం వేరు, ఇంటి స్థలము వేరు. కళ్ళములో ధాన్యం ఉంటుంది, తెలుసు కదా. కళ్ళములో ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. సంఘాన్ని కళ్ళముతో పోల్చినాడు, మందిరాన్ని దేంతో పోల్చినాడు? కళ్ళముతో. కళ్ళములో గింజలు ఉంటాయి, ధాన్యం ఉంటుందని. ఇప్పుడు ఆ కళ్ళం స్థలం కొన్న తర్వాత ఆ స్థలంలోనే సొలొమోను ఏం కట్టించినాడు? మందిరం కట్టినాడు. ఆ స్థలంలో ఇస్సాకును బలర్పించిన స్థలం అదే. ఇస్సాకును బలర్పించిన స్థలం అదే. తర్వాత ఇంకా ఆలోచన చేస్తే తలగడగా చేసుకునే స్థలం కూడా అదే. తలగడగా చేసుకునే స్థలం కూడా అదే.
తర్వాత సొలొమోను మందిరం కట్టిన స్థలము అదే అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు తెగులు ఆగిపోయింది. దేవునికి దూరం అయితే ఏమొస్తుంది? దేవునికి దూరం అయితే ఇప్పుడు ఈడ గర్వించినాడు. దేవుడు అక్కర్లేదని చెప్పి దావీదు గర్వించి జనసంఖ్య చేసినాడు, సైన్యం మీద ఆధారపడాలని. దేవుని మీద ఆధారపడితే 3వ కీర్తనలో అన్నాడు, దేవుడే నాకు ఆధారం అన్నాడు. నా నీతికి ఆధారము, నా భక్తికి ఆధారం అని చెప్పి దావీదే చెప్తున్నాడు. కాబట్టి మనకు ఆధారం ఎవరు? దేవుడే. కాబట్టి పోగొట్టుకునేటివన్నీ మరలా ఏం చేసినాడు? తిరిగి సంపాదించుకున్నాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. శిష్యుడు గొడ్డేలు పోగొట్టుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడా లేదా? మనం బైబిల్ పోగొట్టుకున్నామనుకో, తిరిగి తీసుకుంటారా? పోతే పోయిందిలే బైబిల్, ఇంకొకటి కొనుక్కోవచ్చు అని అనుకుంటారు. కానీ వాక్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు, నష్టాలు మీ ద్వారా తిరిగి పొందుకోవడము, సంపాదించుకోవడము మా ఎదుటికి తీసుకొని వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. మేము విశ్వాసించిన మేము మీకు దూరం అయితే ఎండిపోతామని, శిక్ష వస్తుందని లేఖనాల్లో రాయించారు. మీరు ఎవరిని విడిచిపెట్టేవారు కాదు, మీ సన్నిధి నుండి ఎవరు తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. కనుక నాయన, మీ కనుదృష్టి లోకమంతటా యథార్థవంతులను బలపరచుటకే సంచారం చేయించున్నదని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. మీ కనుదృష్టికి మరుగైనది ఏది లేదు, సమస్తము తేటగా కనబడుతున్నది. మానవుని యొక్క హృదయము, ఆంతర్యము సమస్తము ఎరిగి ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకొని మీకు దూరము కాకుండా, సంఘానికి మందిరానికి దూరం కాకుండా మీకు సమీపములు ఉంటూ మీతో అంటుకట్టబడి మీతో సంబంధం కలిగి, సహవాసం కలిగి బలమైన విశ్వాసంతో ముందుకు సాగడానికి కృప చూపండి. సహోదరుడు సుబ్బరావు కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. దయ చూపండి, కనికరం చూపండి. మంచి శక్తి, బలము, ఆరోగ్యము దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.